అక్క, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అన్ని సగం సగం మాట్లాడుతున్నారు, సగం సగం చెప్తున్నారు. ఏంటో పూర్తిగా చెప్పండి. ఈ బిడ్డ నీ బిడ్డే అంటగా. గుళ్ళో పనిచేస్తున్న కృష్ణ నీ భర్త అంట కదా? సిటీలో నిన్ను పెళ్లి చేసుకున్నాడంట కదా? మీ ఇద్దరికీ పుట్టిన బిడ్డేనంట కదా ఈ పాప? అక్క, ఇన్ని సంవత్సరాలు నేను మీ కళ్ళ ముందే ఉన్నాను. నేనెప్పుడు సిటీకి వెళ్ళాను? నేనెప్పుడు పెళ్లి చేసుకున్నాను? నేనెప్పుడు ఈ పాపని కన్నానక్క? ఏమో, సీక్రెట్గా నువ్వేం చేసావో మాకేం తెలుసు. పాప భలే ఉంది, అచ్చం నీ పోలికే. అక్క, నాకు ఈ పాపకి ఎలాంటి సంబంధం లేదు. నాకు తనకి ఏ పోలిక కూడా లేదు. ఆ కృష్ణ నా భర్త కాదు. మరా కృష్ణ ఏంటి? గుళ్ళో అందరికీ సత్య నా పెళ్ళాం, తనకి మరో పేరుంది సుందరి అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? సత్య, నువ్వు వీళ్ళకి సంజయ్షి చెప్పడం కాదు, నువ్వు వెళ్ళి అతను నోరు మూయించాలి. ఈ పాపని అతనికి అప్పగించేసిరా. పో పో. చెప్తాను అతని సంగతి, ఇప్పుడే తేల్చేస్తాను. హాయ్ సుందరి. సుందరి, నీ గతం గుర్తుకొచ్చిందా? నీ గతం గుర్తుకు రావాలనే పాప నీ దగ్గర వదిలేసి వచ్చాను. నువ్వు పాపతో కనెక్ట్ అయిపోయి నేను నీ భర్తనని తెలిసిపోయింది కదా, అందుకే పాపని తీసుకొని నన్ను వెతుక్కుంటూ గుడికి వచ్చావు కదా. పాపని తీసుకో. చూడు, నువ్వు ఈ ఊళ్ళోకి అడుగు పెట్టిన రోజే నిన్ను చూసి ఒక తిక్కరోడు అనుకున్నాను. తర్వాత నువ్వు నీ మంచితనం, మా అక్కని కాపాడిన విధానం చూసి మంచోడు అనుకున్నాను. ఇప్పటికీ నువ్వు మంచివాడవనే అభిప్రాయం నాలో ఉంది కాబట్టి నీతో మర్యాదగా మాట్లాడుతున్నాను కృష్ణ. నేను నీ భార్యని కాదు. నువ్వు నా భర్తవి కాదు. ఆ పాప నా పాప కాదు.